భర్త మహాశైలకి విజ్ఞప్తి. సినిమా సూపర్ ఉంది అనను కానీ పర్వాలేదు, బాగానే ఉంది. వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. జోక్స్ బాగా పడ్డాయి. సాహసం అనే చెప్పాలి. సునీల్, వెన్నెల్ కిషోర్, రవితేజ గారు బాగా నవ్వించారు. కామెడీ చాలా బాగుంది. ఈ సినిమా ఏంటంటే ఒక పెళ్ళైన వ్యక్తి ఫాల్స్ ఇన్ లవ్ విత్ అనదర్ గర్ల్ ఫ్రెండ్ కి వైఫ్ కి దొరకకుండా గేమ్ ఆడతాడు. వైఫ్ గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతే ఏమవుతుంది అన్నది స్టోరీ లైన్. బేసికలీ ఇదంతా ట్రైలర్ లోనే ఉంది. ఆ సిచ్యువేషన్స్ లో కామెడీ ఎలా జనరేట్ అవుతుంది అన్నదే సినిమా. సినిమాలో మెయిన్ పాయింట్ కన్నా పాటలే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఒక్క పాట బాగుంటది. హారనీకుమా ఈ దీపం కార్తీక దీపం. సాంగ్స్ ప్రూఫ్ బాగా తీశారు. అన్నిట్లో ఇదే పెద్ద హైలైట్. ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైనింగ్ గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో బాగా లాగ్ అనిపిస్తుంది. పాజిటివ్స్ కి వస్తే 100% రవితేజ గారు ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైనింగ్ గా బాగా చేశారు. కమెడియన్స్ కూడా బాగా నవ్వించారు. 2 హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అదే నెగిటివ్స్ కి వస్తే స్టోరీ లైన్ చాలా చిన్నది, దాంతో లాగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఊరికి సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా పాటలు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏమో సింపుల్ ఎండింగ్. అది కాస్త బాగా చేసుంటే మూవీ ఇంకా బాగా హిట్ అయి ఉండేది. ఎండింగ్ కి మగవాళ్ళకి మంచి మెసేజ్ ఉంటది. సంక్రాంతి హాలిడేస్ లో ఈ మూవీ రేట్స్ మిగతా వాటితో తక్కువ కాబట్టి హ్యాపీగా వెళ్లి చూసుకోవచ్చు. ఇట్స్ ఎ వన్ టైం వాచ్ మూవీ. బాగానే ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసుంటే మీ కమెంట్స్ ఏంటి?